హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చిన్నపిల్లల మాస్క్ కుడుతున్నాను. ఇది 4 నుంచి 6 వరకు కూడా సేమ్ కొలతలు. పొడవు 8.5, వెడల్పు కూడా సేమ్ అంతే. ఇప్పుడు చూడండి, నేను డబల్ వేస్తున్నాను 2. చూడండి, ఇప్పుడు ఇలా మడత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక ఈ నుంచి 4 పెట్టుకోవాలి. మొత్తం రౌండ్గా పెట్టుకున్నాం. తర్వాత కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు ఇలా చేసుకున్నాక కింది వైపు 3 ఇంచెస్, ఇటు 2 ఇటు మడత పెట్టుకుంటాం కదా, ఇటు 3 ఇంచులు. మళ్ళీ పైన 1.5 ఇంచు. ఇక్కడ ఏం లేయర్ లేదు చూడండి. ఓపెన్ వైపు 3 పెట్టుకోవాలి, ఓపెన్ లేని వైపు 1.5. ఇప్పుడు కింది వైపు లేయర్స్గా ఉన్నాయి కదా, ఇటు 3 ఇంచులు పెట్టుకోవాలి. పైన ఓపెన్గా లేదు ఇక్కడ చూడండి, ఓపెన్ లేని వైపు 1.5. ఇప్పుడు దీని నుంచి ఈ లైన్ కలపాలి క్రాస్గా. దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు దీని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా చేసుకోండి. ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల క్లాత్ విడిపోకుండా మంచిగా వస్తుంది కాబట్టి ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకున్నాను. మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా వచ్చింది చూడండి. ఇంకా ఇలా వస్తుంది స్టిచ్చింగ్ వేసాక. దీన్ని ఇంటిని పెట్టాను. ఇప్పుడు రివర్స్ పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా పెట్టి ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎలాస్టిక్ చిన్నపిల్లలకి ఎవరికైనా 5 ఇంచులు తీసుకోవాలి. చూడండి, సాగదీయద్దు. ఐదు ఇంచులు తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు
లోపలికి వెళ్ళి పెట్టాను. రఫ్ చేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. చాలా ఈజీ మాస్క్ స్టిచ్చింగ్ చేయడం. ఇటువైపు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టేటప్పుడు కొంచెం వదులుకోవాలి, అప్పుడైతే రివర్స్ తీసుకోవడానికి వస్తుంది. నేను వదులుకున్నాను చూడండి, రివర్స్ తీయాలి. మీ ఎలాస్టిక్ దొరికేస్తే ఎలాస్టిక్తో ఇలా గుంజేయండి, అదే వచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చింది. రివర్స్ తీసాక మళ్ళీ దీని మీద స్టిచ్చింగ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుంది. ఇది లోపలికి మలిపేయండి. చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చింది. మా అబ్బాయికి కుట్టాను నేను. ఇది చిన్న ఆయనకి, ఇది పెద్ద అబ్బాయికి. 8 years ఉన్నాడు పెద్ద అబ్బాయి, ఇది చిన్న అబ్బాయికి.